శ్రీమాత్రే నమః. డిసెంబర్ నెల మిథున రాశి వారి నెలవారీ ఫలితాలు. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల క్రోధినామ సంవత్సరం 2024 ఈ డిసెంబర్ నెల చివరి ఎండింగ్ నెల వీరికి అత్యంత చికాకు కలిగించేటువంటి మాసంగా మేము పరిగణిస్తున్నాం. ఈ నెలమాసం వీరికి ఆర్థికమే కాదు, ఆరోగ్యమే కాదు, అనవసరమైనటువంటి పట్టింపుల ద్వారా లేని సమస్యలు తెచ్చుకుని చాలా మానసిక ఇబ్బందులు కలిగేటువంటి మాసంగా ఈ డిసెంబర్ నెలని మనం గోచరింపు చేస్తున్నాం. డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి శారీరకంగా గాయాలు ఏర్పడము, వాహనాలందు ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావున వీరు ప్రతి విషయమందు వృత్తి వ్యాపారాల యందు వ్యాపారం చేసేవారే కాదు, చేతి వృత్తుల వారే కాదు, రాజకీయ నాయకులే కాదు, ముందు మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి సామెతను మనం పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఇంటి దగ్గర కొన్ని వస్తువులు వాడేటప్పుడు కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ ఈ నెలమాసం కొంచెం ఆచితూచి వ్యవహరించడం ద్వారా ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈ నెలమాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందున లేనిపోయిన సమస్యలే రావడం జరుగుతుంది. నెలమాసం నూతనంగా ఎవరికి ఫైనాన్స్ వ్యాపారం చేసేవారే కాదు, ధనం ఇచ్చేవారు కాదు, ఇరుకుని పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ధనం ఇవ్వడం కానీ నూతనంగా వ్యాపారాలు కూడా చేపట్టకూడదు ఈ నెలమాసం. కుటుంబ సభ్యులతో కూడా మెలకువగా ఉండి చక్కగా వాళ్ళతో సరైన నిర్ణయాల్లో పాత్రాభినయం చేస్తేనే వీరికి మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. లేకపోతే భార్యాభర్తల్లో కూడా సఖ్యత లోపించి గొడవలు కలిగేటువంటి, ఇరుగు పొరుగు వారితోటి వీధిలో కూడా సమస్యలు వచ్చేటువంటి సమస్య గోచరిస్తుంది. కావున ఈ మిథున రాశి వారు ఈ నెలమాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండి ఆ పరమేశ్వర ఆరాధన చేయడం చాలా గొప్ప చెప్పదగినటువంటి సూచన. వీరికి వారాంతంలో మొదలలో చివరి నెల చివరిలో కొద్దిపాటి వెసులుబాటు ఉన్నందున మీరు మెరుగైన ఫలితాలు పొందడానికి మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి గోక్షీరాల ఆవు పాలతో అభిషేకం చేయించి వీరు తప్పనిసరిగా నవధాన్యాల్ని ఒక నది వద్ద దానం చేయడం ద్వారా మిథున రాశి వారు చక్కటి అమూల్యమైనటువంటి ఫలితాలని పొంది వారి జీవితం హ్యాపీగా సాగుతారని సూచిస్తున్నాం. శ్రీమాత్రే నమః.